ముందుగా ఎంఎస్ టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. ఎంఎస్ టీవీ ఈ రోజు లక్ష్మీదేవి పెళ్లి గ్రామానికి వచ్చాము. గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలిచినటువంటి పంచాయతీ లలిత గారు, నరేష్ గారిని కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు? పంచాయతీ లలిత గారు. చెప్పండి మేడం, టికెట్ గెలిచినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. చెప్పండి సార్, గెలిచినందుకు మీ గ్రామ ప్రజలకు మీరు ఏమని సందేశం ఇస్తున్నారు? మండలం లక్ష్మీదేవి గ్రామ పంచాయతీ. నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం వల్ల నేను సర్పంచ్గా అభ్యర్థిగా గెలిచి మా ప్రజలకి చేయాలని కోరుతున్నాను. కావున ఎలాంటి సమస్యలైనా మా దృష్టికి తీసుకొస్తే నేను పై వాళ్ళకి చెప్పి మా గ్రామాన్ని అభివృద్ధి చెందిస్తానని మాటిస్తున్నాను. నాకు ముందుగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నా ప్రాధాన్య వందనాలు. అలాగే మా లోకల్ ఉన్న కార్యకర్తలు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేసి మమ్మల్ని గుర్తించి టికెట్ ఇచ్చినందుకు వాళ్ళకి ప్రాధాన్యత అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మెజార్టీతోనే గెలిచాను. అలాగే 107 మెజార్టీతో. ఎన్ని ఓట్లు వచ్చింది? 7 వార్డులు. వెరీ గుడ్. గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇక ముందు కూడా చేయబోతున్నారు? మా గ్రామ పంచాయతీలో గెలిచిన తర్వాత 3 సీసీ రోడ్లు నిర్మాణం ప్రారంభించాము. అవి కూడా పోసాము. మళ్ళీ ప్రపోజల్లో గవర్నమెంట్ మళ్ళీ ఒక 7,30,000 మాకు సీసీ రోడ్లు మళ్ళీ మంజూరు చేసింది. వాటిని కూడా త్వరలో ఈ 10 రోజులలో మళ్ళీ మోయిస్తామని మా గ్రామస్తులకు తెలియజేస్తాం. మీరు సర్పంచ్గా గెలవాలని గెలిచినందుకు ఎందుకు గెలిచారు? సర్పంచ్గా గెలవడం కారణం ఏంటంటే మా గ్రామంలో అభివృద్ధి వెనక్కిపోతుంది. అభివృద్ధిని గ్రామ ప్రజలకు అభివృద్ధి చేయించడానికి సర్పంచ్గా గెలిచాము. అలాగే మేము గ్రామ ప్రజల్లోనే తిరుగుతూ గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కలెక్టరేట్కు మా గ్రామంలో ఉన్న సమస్యలను కలెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తున్నాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం, ఐటీడీ పిఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మా సమస్యలు తెలియజేస్తే మా గ్రామంలో కొన్ని సమస్యలు కూడా తీర్చాలని మేము కలెక్టర్ గారికి కూడా సందేశం చేశామండి. కాంగ్రెస్ 6 పథకాలు ప్రవేశపెట్టింది కదా, 6 గ్యారంటీస్. మీ గ్రామానికి ఎన్ని గ్యారంటీస్ అందింది? మా 6 గ్యారంటీలు మాకు గ్రామ పంచాయతీలో అందరికీ 6 గ్యారంటీలు సన్న బియ్యం అందుతున్నాయి. 200 యూనిట్ కరెంటు వస్తుంది. మళ్ళీ 500 సబ్సిడీ గ్యాస్ కూడా వస్తుంది. ఈ మన ఫ్రీ బస్సు పథకం కూడా వర్తిస్తుంది మహిళలు. ఈ ఇందిరమ్మ ఇల్లులో మా జీపీకి 46 మంజూరు అయినాయి. అవి కూడా నిర్మాణ దశలో మొత్తం పూర్తి అయిపోయినాయి. మళ్ళీ 2వ లిస్టు కోసము మేము గ్రామ పంచాయతీలో ఎక్కువ ఇల్లులు రావాలని మన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కోరుతున్నాము. మా గ్రామ పంచాయతీకి ఒక 100 ఇల్లులు శాంక్షన్ చేస్తారని మేము మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి అన్నగారికి మేము తెలియజేస్తున్నాము. నెక్స్ట్ మళ్ళీ తిరిగి 2029లో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నాను. కంపల్సరీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే 6 గ్యారంటీలు ప్రజలలో 6 గ్యారంటీలు అందరికీ అందుతున్నాయి కాబట్టి మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ముఖ్యంగా మీ గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా అంటే మా గ్రామంలో డంపింగ్ యార్డ్కి రహదారి కావాలి. కొద్దిగా మొత్తం గుంటలు ఉన్నాయి. దాని మరమ్మతుల కోసం ఒక గ్రావెల్ రోడ్డు శాంక్షన్ కావాలని. అలాగే లక్ష్మీదేంపల్లి నరసింహసాగర్ విలేజ్కి బీటీ రోడ్డు మొత్తం మరమ్మతులన్నీ మొత్తం గుంతలుగా అయిపోయి రాకపోకలు ఇబ్బంది పడుతున్నారు మా గ్రామస్తులు. అది కూడా వెంటనే ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసి ఆ రోడ్డుని నిర్మించాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ మరి వజ్జ లలిత గారు, నరేష్ గారు అనేక విషయాలు మాతో పంచుకున్నారు. ఎందుకంటే మరి గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను, నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు అంటున్నారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందు పెడుతూ ఉంటున్నారు. ఆయన ముందుకు పెడతారని మేము ముఖ్యంగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ టీవీ, ప్రతి చోట ప్రజల మాట. ఎంఎస్ టీవీ ఈ రోజు లక్ష్మీదేవి పెళ్లి గ్రామానికి వచ్చాము. గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిచినటువంటి పంచాయతీ లలిత గారు, నరేష్ గారిని
విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు? కొత్త లలిత్ గారు.